ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఆలయ ప్రాకార కుడ్యంపై అద్భుతమైన శిల్పాల గురించి మనం తెలుసుకుంటున్నాం. శ్రీశైలం భూమండలానికి నాభిక్షేత్రం అని మనకు తెలిసిన విషయమే. శ్రీశైలం సిద్ధక్షేత్రం మరియు ఆదిక్షేత్రం అనాదిక్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు ఆ శిల్పం యొక్క కథ తెలుసుకుందాం. శ్రీశైలంలోని వివిధ మత శాఖలు వర్తిల్లాయి. అవి శైవ, శాక్తేయ, తంత్ర, సిద్ధ, పాశుపత, కాలమక, కాపాలిక, ఆరాధ్య, వీరశైవాలు వాటన్నింటినీ ఒకే శిల్పంలో చిత్రించటం ఇక్కడ విశేషం. సాంకేతికంగా వీటన్నింటినీ ప్రతిబింబిస్తూ చిత్రించిన ఈ శిల్పాన్ని దక్షిణ గోపురానికి కుడివైపున గల ప్రాకారంపై 4వ వరుసలో రాతి పలకపై చూడొచ్చు. వృషభ శిరస్సుతో శ్రీమూర్తి సింహవాహనంపై కూర్చొని ఉండగా ఆ సింహానికి పాము శిరస్సు కలిగి ఉంది. సింహపు వెనక కాళ్ళ వద్ద చాప, సింహానికి కుడి ఎడమలలో కోరలు చాచి కపాల రూపంతో గుండ్రని మానవ శిరస్సులు ఉన్నాయి. కుడివైపున గల శిరస్సు పక్కన ఖడ్గం ఉంది. నాగవృషభాలు శివ సాంకేతికంగాను, సింహంపై శ్రీమూర్తి శక్తి సాంకేతికంగాను, చాప సిద్ధ సాంకేతికంగాను, కోరలు చాచిన మానవ శిరస్సులు కాపాలిక సాంకేతికంగాను, ఖడ్గం వీరశైవ సాంకేతికంగాను చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ క్రియాశక్తుల సమ్మేళనం కనిపిస్తుంది. చిహ్నాల రూపంలో ఉన్న శివశక్తుల ఐక్యత కనిపిస్తుంది. ఇలా స్త్రీ పురుష శక్తుల లీనత్వమే తంత్రం అంటారు. శ్రీశైలంలో అన్ని మత శాఖలతో పాటు తంత్రం కూడా ప్రాముఖ్యత పొందినట్టు శైవ శాక్తేయాలు మిళితమై ఉన్న ఈ శిల్పం చెప్తుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్కి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది.